వెనకట ఇండ్లల్లో ఏ ఫంక్షన్లైనా 6-10 రోజుల ముందే అడవికి పోయి కట్టెలు పొరక కొట్టుకొచ్చి పందిరేసేది, తాటాకులతోని కప్పేది. రంగురంగుల కాగితాలు కత్తిరించి గుంజల కత్క పెడితే ముద్దు గానొచ్చేది. ఇక ఇంటి ముంగట దర్వాజలకు మామిడాకులతోని తోరణాలు కట్టేది, బంతి పూలతోని దండలు కట్టి షింగారిచ్చేది. పెండ్లిళ్ళప్పుడైతే కొబ్బరి మట్టలతోనే స్వాగత తోరణాలు, మండపం కాంచెలు తయారు చేసేది. ఇక వచ్చిన వాళ్ళంతా బంతిల కూకొని తినటానికి ఇస్తార్లు సుత 6-10 దినాల ముందుగానే కుట్టేది. ఇగో ఇట్లా చెప్పుకొస్తుండే మా తాత. ఇప్పుడు గవన్నీ ఎందుకంటే చూడబోయే ముచ్చటకు పిలేట్లకు లంకె ఉన్నది కాబట్టి. అక్కలు ముద్దుగా కూసోని ఒక్కొక్క మోదుగాకు వేర్చుకుంటా ఇస్తార్లు కొడుతున్నారు. ఒక ఆకు నడుమిట్ల పెట్టి చుట్టూ ఇంకిన్ని ఆకులు వరుసుడు, పుల్లలు చెక్కుకుంటా వచ్చుడు. చూస్తుండగానే ఇస్తరాకు రెడీ. మంచిగా చూడండి, టెక్నాలజీ ఆడకం చేసి పేపర్ ప్లేట్లను మించిన పల్లాలను తయారు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా మాలేబోరిగాంలో ఉండే ఆదివాసీ అక్కలు ఇస్తరాకు కింద ఓ అట్ట పెట్టి మిషన్లో పెడితే అయిపాయే. ఖతర్నాక్ ప్లేట్ తయారు. 5 అక్కలు కలిసి వెనకటి ఇస్తార్లను కొత్తగా ముంగటికి తెచ్చే కార్యం పెట్టుకుండ్రు. అడవుల పొంట ఉంటారు కాబట్టి అందరు పోయి మోదుగాకులు కోసుకొస్తారు. 2 రోజులు ఆరబెట్టి లోపలికి తెచ్చి కుడతాం సార్. మొదలు ఎండబెట్టి వెనక 2 రోజులు నీళ్ళల్లో నానబెట్టినాక ఆరబెట్టి గప్పుడు కుట్టుడు చాలు చేస్తారు. వెనకట్ లెక్క చేతులతో పుల్లలు గుచ్చుకుంటా చేస్తుంటే ఆలస్యమైతది కాబట్టి బట్టలు కుట్టినట్టే మిషన్ మీద ఒక్కొక్కళ్ళు రోజుకు 50-60 ఇస్తార్లు కుడతారట. ఐటీడీఏ నుంచి మిషన్ ఇస్తే రప్ప రప్ప చేస్తుండ్రు. ఇప్పుడైతే ఆదిలాబాద్ చుట్టుముట్టు ఏరియాల నుంచి ఆర్డర్లు బగ్గనే వస్తున్నాయట. ఒక్కొక్కలేమో 50-60 అయితే తయారు చేస్తున్నాం సార్. తయారు చేసిన మాకు నెలకైతే ఒక 20,000 దాకా అయితే ఆదాయం వస్తుంది సార్. రేపు అంతటి నుంచి ఆర్డర్లు వస్తుండొచ్చు కానీ ఇంతకు ఈ ఇస్తార్ల ఆలోచన ఎట్లొచ్చిందక్క అని అడిగితే, అప్పట్లో మన తాతలు ఇక ఆకులల్లా తింటుండే, అప్పుడు మంచిగా ఉంటుండే. ఇప్పుడే ఏంటి, ఇప్పుడు వెళ్ళినాయి పేపర్ ప్లేట్లని. అయితే దాంట్లో ఇప్పుడు రోగాలు వస్తున్నాయి కదా, ఇట్లా చేస్తే మంచిగా ఉంటది అన్నట్టు మన నానమ్మ వాళ్ళ అంటేగా అటు ప్రకృతిని కాపాడినట్టు ఉంటది, నెలకింత ఆమ్దాన్ వస్తది. అదిరిపోయింది కదా ఆదివాసీ అక్కల ఐడియా.